నమస్కారం వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు అమరావతి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన యువ పారిశ్రామికవేత్తల సమావేశం పరిశ్రమల స్థాపన ద్వారా సంపద సృష్టించి యువ పారిశ్రామికవేత్తలు సమాజానికి సేవలందించాలని పిలుపు చిల్డ్రన్స్ ఎరీనాలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన రజకుల ఆకాంక్ష సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి కొల్లు రవీంద్ర సత్యకుమార్ యాదవ్ గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఋషికొండ భవనం మెంటల్ హాస్పిటల్కి ఇవ్వమన్న అశోక్ మానసిక పరిస్థితి బాలేదని ఎద్దేవా దక్షిణ నియోజకవర్గం 41వ వార్డులో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్తో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వార్డుల్లో అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వివరించిన కోడిగుడ్ల శ్రీధర్ పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు భారత్లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా అమరావతి క్యాంపు కార్యాలయంలో ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు అగ్రి ప్రాసెసింగ్ పర్యాటకం డిఫెన్స్ స్పేస్ ఎలక్ట్రానిక్స్ లాజిస్టిక్స్ ఇలా వేరువేరు రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు విశాఖ చెన్నై మధ్య 4 లైన్ల రైల్వే లైన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత పరిస్థితి పూర్తిగా మారుతుందని అన్నారు సమీప భవిష్యత్తులో అమరావతి హైదరాబాద్ బెంగళూరు చెన్నై అతిపెద్ద కారిడార్గా మారుతుందని ముఖ్యమంత్రి అన్నారు ఏపీలో గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కారిడార్ ఏర్పాటు కానుందని అలాగే విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు వివిధ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్టు తెలిపారు ప్రతి జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడలకు కల్పిస్తున్నట్టు చెప్పారు ప్రతి జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు రజకుల ఆకాంక్ష నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రజకుల కూటమి ప్రభుత్వంలో భాగస్వాములని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ కొలుసు పార్థసారథి కొల్లు రవీంద్ర అన్నారు విశాఖ వేదికగా ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు అధ్యక్షతన రజక ఆకాంక్ష సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ చైర్పర్సనల్ సావిత్రితో పాటు మంత్రులు పాల్గొని మాట్లాడారు బీజేపీ టీడీపీ జనసేన కలయికతో అన్ని వర్గాలకు మేలు చేకూరిందన్నారు రజకులు కులవృత్తితో పాటు విద్యలో రాణించాలన్నారు రజకులను అన్ని విధాలా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రతి ఒక్క పథకం ఓ హక్కుగా అధికారులను అడిగి మరీ పొందాలన్నారు రజకుల సంక్షేమానికి కట్టుబడి కార్పొరేషన్ చైర్మన్ని నియమించి తద్వారా అనేక సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి శ్రీకాకుళం ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు ప్రాచీన కాలం నుండి పురాణ కాలం నుండి రజక సామాజిక వర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అది ఆచార వ్యవహారాల్లోనైనా పూజా పద్ధతుల్లోనైనా సామాజిక కార్యక్రమాలైనా రజకులకి రజక సామాజిక వర్గానికి ఒక ప్రత్యేక స్థానం బలహీన వర్గం నుండి ఇతర సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని అయినప్పటికీ నేను వ్యక్తిగతంగా నన్ను నేను రజక సామాజిక వర్గంగా భావిస్తాను దానికి చాలా చిన్న కారణం మరీ చిన్నప్పుడు 3-4 తరగతులు చదువుతున్నప్పుడు నాకన్నా 15 సంవత్సరాలు పెద్దయిన నా అక్క తన తల్లిలా పెంచిన అక్క మన బట్టలు మనమే ఉతుక్కోవాలి ఆనాడు ఇస్త్రీ పెట్టేసి ఇస్త్రీ చేసుకోవాలని దాన్ని నేర్పించింది అనేక సంవత్సరాల పాటు దాన్ని నేను కొనసాగించాను మనందరం కూడా ఏదో ఒక సమయంలో
వివక్షకి అసమానతలకి గురయ్యి ఆత్మగౌరవం దెబ్బతిన్న వాళ్ళమే. ఒకరి ఆలోచనలు పంచుకుంటే కనీసం మన భవిష్యత్ తరాలకైనా సరే ఒక భరోసా కలిగించే మార్గం కానివ్వండి, సంతృప్తికరమైన జీవన ప్రమాణాలు కానీ ఏర్పడతాయనే ఆలోచనతో మరి కార్యక్రమానికి రావడం జరిగిందని చెప్పేసి మీదకి శివనిగా మనం చేస్తా ఉన్నాను. రజక సోదరులు జనాభాలో దాదాపు 5-6%. నాకు తెలిసి బలహీన వర్గాల్లో రెండో అతిపెద్ద కులం రజకులు. కానీ దురదృష్టం ఏమిటంటే బలహీన వర్గాల్లో కూడా అట్టడుగున ఉన్న వర్గం కూడా రజకులు అవటం చాలా బాధాకరం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి చాలా సమావేశాలు రామారావు గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దువారపు రామారావు గారి గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కాలం నుంచి చాలా మంది నాయకులను చూసాం, కానీ నిరంతరం బలహీన వర్గాల కోసం, ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడు దువారపు రామారావు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పాలి. ఆయన ఎందుకంటే నేను 2014 నుంచి మంత్రిగా 19 వరకు చేశాను. అలాగే అంతకుముందు మావయ్య గారు కూడా 99-2004లో ఆయన కూడా మంత్రిగా వర్క్ చేశారు. అప్పుడు కూడా రామారావు గారు బలహీన వర్గాల కోసం వారు చేసినటువంటి కృషిని. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వామివారి బేడా తిరువీధి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అర్చక స్వాములు స్వామివారి ఉత్సవమూర్తులను తిరువీధుల్లో ఊరేగించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. రజక సామాజిక వర్గం స్వాభిమానంతో జీవించాలని బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. రజక ఆకాంక్ష సభలో మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సంత్ గాడ్కే బాబా వారసులం మనం అంటూ నినాదానందించారు. కుల వృత్తులను గౌరవించి వారికి అండాదండా అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాధవ్ నొక్కి వక్కాణించారు. దేవాలయాల్లో రజక సామాజిక వర్గానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. మన పూర్వీకులు దేవాలయాల కార్యకలాపాల్లో బహుజనులకు ప్రత్యేక స్థానం ఇచ్చారని మాధవ్ పేర్కొన్నారు. సంత్ గాడ్కే బాబా పేరుతో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో స్వచ్ఛతా శుభ్రతకు గాడ్కే బాబా పేరుతో కార్యక్రమం నిర్వహించారని వివరించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను రజక సామాజిక వర్గం రక్షిస్తుందన్న విషయం వివరిస్తూ స్వాభిమానంతో జీవించాలని మాధవ్ పేర్కొన్నారు. అనంతరం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. జీవో నెంబర్ 24 నుంచి జీవో నెంబర్ 27, జీవో నెంబర్ 102, 118 ఏవైతే వరుస జీవో తప్పనిసరిగా వాటి స్పిరిట్ కూడా అదే. ఈ వీటిలో అత్యధికం తెలుగుదేశం పార్టీ హయాంలో 1996లో జీవో నెంబర్ 27 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన జీవోని. ఆ విధంగా అనేక రకాల విషయాలు ఏవైతున్నాయో మన యొక్క జీవితాలు స్థిరపడే విధంగా ముందుకెళ్లే విధంగా ఆ ప్రయత్నం తప్పనిసరిగా కొనసాగుతుంది. అలాగే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మన జాతికి సంబంధించిన అనేక మంది వీరులని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అనేక పథకాలు పెట్టారనే విషయం మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. సంత్ గాడ్కే బాబా కేవలం మహారాష్ట్ర కాదు, దేశవ్యాప్తంగా ఆయనకి భక్తులు ఉన్నారు. మీరు కానీ కాశీ వెళ్తే ఆయన పెద్ద విగ్రహం ఉంటుంది, మనందరం తప్పనిసరిగా చూడాలి. ఆయన ఎందుకు కాశీలో ఉంది అంటే ఆయన గంగా ప్రక్షాళన కోసం ఆ ప్రాంతంలో ఉండే అన్ని పూజలతో ఆయన పెద్ద ఎత్తున తోగు పెట్టుకున్నాడు. గంగా తీరంలో నీకు విశ్వేశ్వరుడికి కొలవాలంటే, గంగలోకి వెళ్ళి స్నానం చేయాలంటే ఇంత అపరిశుభ్రంగా ఉండటం ఏంటని చెప్పి ఆయన పోరాటం చేశాడు. పోరాటం ఏ విధంగా చేశాడంటే చీపురు చేత పట్టుకొని చీపురు దండుతో ఆయన అక్కడ ప్రక్షాళన చేశాడు. రజక సామాజిక వర్గం వారు దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఇందాక పంచగల్ల రమేష్ బాబు గారు ఎమ్మెల్యే గారు పొరపాటుని కూడా నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో పడకూడదు, అటువంటి ప్రలోభాలకి లొంగకూడదు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి నార్త్ నుంచి వచ్చిన భైరవాణి తిప్ప ప్రాజెక్టును ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రైతు కమిషనర్ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా మార్చాలన్నదే టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు సంకల్పం అన్నారు. ఈ ప్రాంతాన్ని హార్టికల్చరల్ హబ్గా మార్చాలన్న తలపుతో 1985లో పనులు ప్రారంభించారని గుర్తు చేశారు.
రాయలసీమకు సాగునీరు, త్రాగునీరు అందించాలని సంకల్పించిన గొప్ప నాయకులు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ ప్రారంభించిన పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేసి కుప్పంకు నీరందించారన్నారు. త్వరలో కృష్ణా జలాలను భైరవాణిని తిప్పక ప్రాజెక్టుకు తీసుకొస్తామని చెప్పారు. చంద్రబాబు దూరదృష్టితో నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజ్కి ఇచ్చి కృష్ణా జలాలను శ్రీశైలం వద్ద నుంచి తీసుకురావడం వల్ల వెసులుబాటు కలిగిందన్నారు. గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రాంతానికి గుండికాయ ప్రజాప్రతినిధి అనేవాళ్ళు సమర్థుడు ఉంటే ఈ ప్రాంత ప్రజల కష్టాలు, పేద రైతాంగం యొక్క బాధ తెలిసిన వ్యక్తి, ఒక జర్నలిస్ట్గా ప్రజా జీవితంలో పనిచేసిన వ్యక్తి, పార్లమెంటు సభ్యుడు అయ్యి ఆ రోజు ఈ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడియం శ్రీహరి గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ప్రాజెక్టు గొప్పతనాన్ని చెప్పి ఆ రోజు గేట్ల మరమ్మతుల విషయంలో ఆలో శ్రీనివాస్ గారు వేసిన పునాది, ఆ పనులు దగ్గర ఈ 67 ఏళ్లలో 41 సంవత్సరాలు 100% ఈ ప్రాజెక్ట్ నిండింది. దగ్గర 75% ఈ ప్రాజెక్టు 7 సార్లు నిండింది. 50% 12 సార్లు నిండింది. అవినీతి, దోపిడీ కోసం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుందని శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో ఇలా ప్రైవేటు పరం చేయడం లేదని తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద విద్యార్థులను మెడికల్ విద్యకు దూరం చేస్తూ వారు ఉసురు పోసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు రైతులకు బస్తా యూరియా ఇవ్వడం కూడా చేతకాని ప్రభుత్వం అసమర్థతను ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న చంద్రబాబు వైఖరిని బొత్స తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపడతామన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి ఏకంగా కేబినెట్లో నిర్ణయం తీసుకొస్తున్నారన్నారు. దీనిపై ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, ప్రజల పట్ల నిర్లక్ష్యంతో వారి దోపిడీ కోసం ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో వైద్య విభాగాన్ని ఏ రాష్ట్రంలో ఇలా ప్రైవేటు పరం చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు, శాసనమండలి సభ్యులు కుంభా రవిబాబు, మాజీ శాసన సభ్యులు అంజంగి రోగారావు పాల్గొన్నారు. ఇవాళ రైతులకు సంబంధించిన సమస్య తీసుకుంటే మొన్న ఎప్పుడు చూస్తాను చంద్రబాబు నాయుడు తాలూకా ముఖ్యమంత్రి తాలూకా ఆయన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెదిరిస్తున్నాడు. ఆయన ఏం చంద్రబాబు నాయుడు మీ బెదిరింపులకి అదిరింపులకి బెదిరిపోతారు అనుకున్నారా? వాస్తవాన్ని కనిపించట్లేదా? వీధుల్లో జరుగుతున్న పరిస్థితులు కనిపించట్లేదా? ఊర్లో జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదా? లేదా అనుకున్నంత దిగుబడి రావట్లేదా? యూరియా దిగుబడి తెలుసుకోవట్లేదా? లేదు ఒకవేళ ఇస్తే అదేమైనా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుందా? ఎస్, ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది. ఈ కొరత కారణం ప్రభుత్వం తాలూకా విధానం వారు చేస్తున్న అవినీతి కార్యక్రమం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నాను. ఇది రికార్డ్. అదండి వల్ల మీరు నేను ఊరిలోకి చూద్దాం. ఎక్కడ లో కూర్చొని సొన్నాయి నొక్కులు నొక్కడం కాదు. సమస్య వస్తే సమస్యని పరిష్కారం చేయడం కోసం ఆలోచించాలి. ఎదురుదాడి చేసి జాయింట్ కలెక్టర్గా ఎస్ఎస్ శోభిక సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. బదిలీపై వెళుతున్న జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభికకు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు, ధాన్యం సేకరణ, యోగాంధ్ర, పీజీఆర్ఎస్, రీసర్వే, రెవెన్యూ వ్యవహారాల్లో మంచి పనితీరు కనబర్చారన్నారు. ప్రతి పనిలో ఎంతో ప్రణాళికతో పక్కాగా నిర్వహిస్తారని ఆయన చెప్పారు. చిన్న పెద్ద కార్యక్రమాలను కూడా ఒకే రీతిలో చేస్తారని ఆయన తెలిపారు. పనిలో దిట్ట అన్నారు. పనిని జీవితంగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు. సమీక్షల నిర్వహణలో ఎంతో పరిణితి కనిపిస్తుందని ఆయన అన్నారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. పోలీస్ సూపరింటెండెంట్ ఎస్వి మాధవరెడ్డి మాట్లాడుతూ పరిపాలనలో మంచి సహాయ సహకారాలు అందించారన్నారు. విధుల పట్ల అంకిత భావంతో పనిచేశారని ఆయన పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక మాట్లాడుతూ జిల్లాలో పనిచేయడం తృప్తిని ఇచ్చిందన్నారు. అనేక కొత్త అనుభవాలు, అనుభూతులను జిల్లా అందించిందని అన్నారు. జీవీఎంసీ 41వ వార్డులో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని
స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 41వ వార్డు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం సమీపంలో రూపాయలు 94.15 లక్షల జీవీఎంసీ నిధులతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 74.30 లక్షలతో దొండపర్తి జంక్షన్ పరిసర ప్రాంతాల్లో తారు రోడ్డు, సీసీ రోడ్డు, సీసీ కాలువలు, కల్వర్టల నిర్మాణం, అలాగే జ్ఞానాపురం బాబు కాలనీలో సీసీ రోడ్లు, సీసీ కాలువలు, హోలీ క్రాస్ వీధిలో సీసీ కల్వర్టు నిర్మాణం రూపాయలు 19.85 జీవీఎంసీ నిధులతో పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ చెప్పిన విధంగా వార్డులో పెండింగ్ సమస్యలన్నింటినీ నెలలోపే పరిష్కరించే విధంగా నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. 3 నెలలలోపు పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వంశీ తెలిపారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ వార్డులో ప్రజలు కోరుకుంటున్న విధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ 90% నెరవేర్చమన్నారు. పెండింగ్ పనులు ఎమ్మెల్యే వంశీ, మేయర్ పీలా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లమని, కౌన్సిల్లో పోరాడిన ఫలితం మేరకు 41వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వేలంగినిరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. 41వ వార్డులో సుబ్బలక్ష్మి నగర్ ప్రాంతము, అలాగే జ్ఞానాపురం ప్రాంతంలో సుమారు ₹1 కోటి అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటరు అలాగే లోకల్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. కోడిగుడ్ల పూర్ణిమ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజులు ఇప్పుడే కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఈ వార్డుకు సంబంధించి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ఈ మంత్లోనే రిలీజ్ చేస్తాం. ఇవాళ డిఆర్సీ మీటింగ్లో కూడా దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఎక్కడైతే ఉన్నాయో పెండింగ్ వర్క్లు అన్నీ కూడా ఈ 3 నెలల్లో ప్రతి ఒక్క వర్క్ కూడా శ్మశాన వాటికి దగ్గర నుంచి మేము ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఈ మధ్యకాలంలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా సామాజిక భవనాలు అన్నింటినీ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్నీ కూడా శాంక్షన్ చేస్తాం. నెక్స్ట్ మంత్లో అన్నీ కూడా వర్క్లు అయ్యే విధంగా చేస్తాం. ప్రతి ఒక్కటి ఒక మోడల్గా ఇప్పుడు రోడ్స్ కానీ అన్నీ కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ఖచ్చితంగా చేస్తాం. రానున్న రోజులు ఇంకా అభివృద్ధి పనులు విస్తృతంగా చేసి ఇచ్చిన మాట ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉండే విధంగా ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్క పని కూడా చేసి తీరుతామని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తాం. సుబ్బలక్ష్మి నగర్ అలాగే జ్ఞానాపురం నుంచి కూడా మనకు వర్క్స్ అనేవి శాంక్షన్ అయ్యాయి. అంటే గతంలో స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. మరి కౌన్సిల్లోని ఆమోదించి ఈరోజు సీసీ రోడ్స్ అలాగే బీటీ రోడ్ ఒక దగ్గర, అలాగే డ్రైన్ కూడా మనకి వచ్చింది. అది మొత్తం దీని విలువ అంతా కూడాను ₹1 కోటి దాదాపు ₹1 కోటి వర్క్ అనేది స్టార్ట్ అయ్యి మనకి శాంక్షన్ అయ్యింది. ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని పెండింగ్స్ వర్క్స్ అన్ని చాలా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే ముగిస్తామని ఋషికొండ భవనాలపై అశోక్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా విశాఖ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఋషికొండ భవనాలను మెంటల్ ఆసుపత్రికి చేయాలని అశోక్ గజపతిరాజు మాట్లాడడం దారుణమన్నారు. గౌరవమైన గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ద్వారా తన మానసిక స్థితి బయట పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మానసిక స్థితి సరిగ్గా లేని ఎలాంటి వ్యక్తులను గవర్నర్ పదవి కట్టబెట్టిందో అర్థమవుతుందన్నారు. అసలు అశోక్ గజపతిరాజునే ముందు మెంటల్ ఆసుపత్రుల్లో పెట్టాలన్నారు. గౌరవప్రదమైన గవర్నర్ పదవిలో ఉండి కూడా హుందాతనం లేకుండా రాజకీయ దుర్బుద్ధితో, రాజకీయ కోణంతో మాట్లాడిన అలాంటి వ్యక్తిని మెంటల్ ఆసుపత్రిలో ఉండడమే కరెక్ట్ అని అన్నారు. రాచరికపు పోకడలు, అహంకారం అదే ఆయన ఆలోచన ధోరణి అని ఈ మాటలు రుజువు చేస్తున్నాయని మండిపడ్డారు. మా ఊరు రాజు గారు గవర్నర్ పదవి వచ్చింది, ఇప్పుడు ఏదో గౌరవంగా అందరం హర్షించాము. బయటకన్నా పోయినా గవర్నర్ బయట హర్షించాము. అప్పుడు వచ్చింది మా మొదటి వ్యక్తి మా ప్రాంతం నుంచి గవర్నర్గా అయ్యాడని చెప్పింది. మా ఊరు నుంచి అక్కడ పుట్టాం కాబట్టి మా ఊరు అంటే ఇదంతా మా ఊరు. ఇక్కడ హరిబాబు గారు ఉన్నా ఆయన విజయనగరం నుంచి అయ్యాడని హర్షించాము. కానీ అటువంటి వ్యక్తులు అలాంటి మెంటల్ హాస్పిటల్, ఎందుకంటే అతని మెంటల్ స్టెబిలిటీ ఏంటో, ఆయనతో ఆలోచిస్తారు ఏంటో ఆ మాటలు బట్టి తెలుస్తుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి గవర్నర్ పదవి ఇచ్చింది అనేది, ఎంత మెంటల్ స్టెబిలిటీ ఇచ్చింది అనేదానికి ఇస్తుంది. ఆయనే ముందు పెట్టాలి మెంటల్ హాస్పిటల్లో. ఎందుకంటే అటువంటి వ్యక్తులు గవర్నర్ పదవి వచ్చిన తర్వాత హుందాతనం లేకుండా రాజకీయ ఆలోచనతో, రాజకీయ దుర్బుద్ధితో, రాజకీయ కోణంలో మాట్లాడిన వ్యక్తులను ఆళ్ళు పెట్టాలి.
విశాఖపట్నం జేసీఐ వైజాగ్ ఎక్సలెన్స్ అపెక్స్ జేసీఐ వీక్ 2025 వేడుకలను సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో జేసీఐ వైజాగ్ ఎక్సలెన్స్ అపెక్స్ అధ్యక్షుడు పి. ఉమేష్ భరద్వాజ్, చార్టర్ అధ్యక్షురాలు అమేనా సుమయ్య, గత అధ్యక్షుడు మనుహరి పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు జేసీఐ వైజాగ్ ఎక్సలెన్స్ అపెక్స్ ప్రతిభావంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న యువ విద్యార్థులకు కెరీర్ వృద్ధి మార్గాన్ని నిర్దేశించడం ద్వారా వారికి సాధికారత కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. 8, 9, 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో క్రీడలు నిర్వహించడం, మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి వాకర్స్ క్లబ్ కోసం యోగా సెషన్లు నిర్వహిస్తామన్నారు. నిపుణులచే యువతకు ఆర్థిక నిర్వహణలో సిస్టమ్ ఆపరేషన్ శిక్షణ, ఆర్థిక నిర్వహణపై శిక్షణ ఇస్తామన్నారు. యువత ఇద్దరికి బ్యూటీషియన్ కోర్సుల్లో నైపుణ్య శిక్షణ అందించి వారికి జీవన ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జేసీఐ వైజాగ్ ఎక్సలెన్స్ అపెక్స్ జేసీఐ వీక్ 2025 వేడుకల జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సుధా లలిత, నిర్మలా జోసెఫ్, రవి, రాజు, సాగర్, అర్జున్లు పాల్గొన్నారు. మా జేసీఐ తరఫు నుంచి ఇవాళ జేసీఐ వీక్ లాంచ్ చేస్తున్నాము. మేము ఫ్లాగ్ హోస్టింగ్స్ ఎట్లా చేసాము, జీవీఎంసీ కాలేజ్ స్కూల్స్లో చేస్తున్నాము. ఏంటి ఈ జేసీఐ వీక్ ఏంటంటే సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 15 వరకు కంటిన్యూస్గా 6 రోజులు రన్ అవుతుంది. ఈ 6 రోజులు రోజుకు ప్రోగ్రామ్ మేము ఒక్కొక్క దీవెన్ చేస్తున్నాం. మా టార్గెట్ ఏంటంటే ట్రైనింగ్స్ టార్గెట్ చేసి పిల్లలకి అంటే జీవీఎంసీ పిల్లలు 8th, 9th, 10th స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కెరీర్ గైడెన్స్ ఆ ట్రైనింగ్స్ గట్రా ప్రొవైడ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ ఫ్యూచర్ కెరీర్ మొత్తం ఎలా చేసుకోవాలి ఏంటి మేము గైడ్ చేస్తున్నాం. అయితే ఇది ఒకటి చేస్తే సరిపోదు కాబట్టి వాళ్ళని మోటివేట్ చేయడం కోసం వాళ్ళకి స్పోర్ట్స్ డే కండక్ట్ చేసి స్పోర్ట్స్ డే ఈవెంట్స్ వాళ్ళని గెలిచిన వాళ్ళకి అందరికీ గిఫ్ట్స్ అవి ఇచ్చి వాళ్ళని మళ్ళీ ట్రైనింగ్ క్లాస్ తీసుకుంటున్నాం. అది కాకుండా చేసే ద్వారా మనం యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకేంటి ఎలా వెళ్ళాలి ఏంటి అని పెద్ద ఎవరైతే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా స్పీచెస్ గట్రా ఇప్పిస్తున్నాము. ఓకే, అది ఒకటి. అండ్ ఒక ఇద్దరు లైవ్లీహుడ్ కోసం అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వాళ్ళ లైవ్లీహుడ్ కోసం వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం గట్రా లేని వాళ్ళకి, ఏ స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఒక ఫీమేల్ ఒక మేల్కి బ్యూటీషియన్ కోర్సెస్ మొత్తం నేర్పించి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ లైవ్లీహుడ్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఒకటి. ఇంకోటి పిల్లలకి అంటే కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఏఐ ట్రైనింగ్స్ అంటే గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న వాళ్ళకి అంటే ఏఐ ట్రైనింగ్స్ అని ఈరోజు మాకు చాలా కాస్ట్లీవి. అవేంటంటే మేము మొదటి ఓవరాల్గా ఇస్తున్నాం, అక్కడ నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మేము ఫ్యూచర్ మా కంపెనీ తరఫు నుంచి మేము ఏ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 2023లో ఫామ్ అయిందండి ఇది. దిస్ ఇస్ అ లోకల్ ఆర్గనైజేషన్. ఏంటంటే ఆల్మోస్ట్ 40 to 45 లోకల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. జేసీఐ త్రూ వచ్చిన వాళ్ళందరికీ సేమ్ బిజినెసెస్ కాకుండా ఒక్కొక్క డిఫరెంట్ బిజినెసెస్ తీసుకుంటామంట. సో వీఆర్ పీపుల్ ఆఫ్ 36 అండి, డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాం. సో ఇలాగ మేము ఏం చేస్తామంటే ఎంపవరింగ్ చిల్డ్రనే కాకుండా కాలేజెస్లో కూడా we try go and do trainings and all. అదే కాకుండా ఎవరికైనా లైవ్లీహుడ్ కావాలి అని అనుకుంటే డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తామండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దిస్. సో అలాగా అందరికీ మనలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మనం ఎంపవర్ చేయడానికి ఇట్ గివ్స్ అస్ హెల్ప్. మనకి జేసీఐ వీక్ అన్నది యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంటుంది. మేము చార్టర్ లాంచ్ చేసి జస్ట్ లాస్ట్ 3 years అవుతుంది. లాస్ట్ 3 years ఇది జేసీఐ వీక్ థర్డ్ ఇయర్. ఈ వీక్ మొత్తంలో మనకి ఏమవుతుందంటే మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ పిఆర్ ప్రోగ్రామ్స్ ఐ ప్రౌడ్ టు జేసీఐ అలాగా అని చెప్పి మనం ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అండ్ దెన్ ఈ జేసీఐలో జాయిన్ అవ్వడానికి ఏమవుతుందంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవడానికి అవుతుంది, ట్రైనింగ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అవుతుంది. అండ్ దెన్ మోర్ దెన్ మనకి ఇంకొకటి మనం షై ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. చాలామంది మోర్ దెన్ 10 మంది దగ్గర మాట్లాడడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇందులో ఆ షై మీరు తగ్గించుకోవడానికి యూత్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాం. మల్కాపురం నేవల్ డాక్యార్డ్ గోదాముల సమీపంలో గల ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్ కంపెనీలో పెట్రోల్ నిల్వ ఉన్న ట్యాంకుపై ఆదివారం వర్షం కారణంగా పిడుగు పడటంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు హెచ్పీసీఎల్తో పాటు పలు పరిశ్రమల అగ్నిమాపక శకటాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మంటల అదుపులోనికి వస్తున్నాయని, ఎవరూ ఆందోళనకు గురి కావద్దని సంబంధిత అధికారులు తెలియజేశారు. ఆదివారం అరుదైన చంద్రగ్రహణం కారణంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయ తలుపులు సాంప్రదాయ రీతుల ప్రకారం మూసివేశారు. ఈ గ్రహణం ఆదివారం రాత్రి 9:56 నుంచి సోమవారం తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. ఈ సందర్భంగా ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఆలయ తలుపులను మూసివేశారు. మూసివేయడానికి ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఇతర అర్చకులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని తిరిగి తెరిచి శుద్ధి పూజలు నిర్వహించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల సౌలభ్యం కోసం దర్శనాలు సోమవారం ఉదయం 8 గంటల నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం, ఆరాధనలు, అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. చోడవరం సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీలు పరారీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చోడవరం సబ్ జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఖైదీలు పరారీ అయినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. ఖైదీలు తప్పించుకోవడానికి సహాయం చేసిన మరో ఖైదీపై కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. మొన్న మన చోడవరం సబ్ జైల్ అనకాపల్లి జిల్లాలో ఒక జైల్ బ్రేక్ మనకి రిపోర్ట్ అయింది. 5th తారీఖున 4 PM రెండు రిమాండ్ ప్రిజనర్స్, ఇద్దరు, ఒక నక్క రవికుమార్ అండ్ సెకండ్ బెజ్వాడ రాము, వాళ్ళు చోడవరం సబ్ జైల్ నుంచి ఒక పాడుకోవడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు. అందులో హెడ్ వార్డెన్ వర్ష వీరరాజుకి ఐరన్ హ్యామర్తో తల మీద కొట్టేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. నేను కూడా పర్సనల్గానే విజిట్ చేశాము. అక్కడ మన సీసీటీవీ కెమెరా చూసుకుంటే ఇది అన్నీ మనకి బయటకి తెలిసింది. తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రేడియో మెసేజెస్ కూడా త్వరగానే ఫ్లాష్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివాజీపాలెం ఓ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివి మురళీ మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ సెకండరీ ఎడ్యుకేషన్ బి విజయభాస్కర్, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అన్వర్ బాషా, కోస్తా ఆంధ్ర విశాఖపట్నం జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఒమ్మి సన్యాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా సర్వేపల్లె రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఇటీవల స్వర్గస్థులైన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర చైర్మన్ కేఎస్ఎన్ మూర్తికి నివాళులర్పించి విద్యా వ్యవస్థకి అలాగే ఈ అసోసియేషన్కి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఎన్నో పెను మార్పులు వచ్చాయని, ఉపాధ్యాయ వృత్తిని తీసుకున్న ప్రతి ఒక్కరూ ఒక మంచి సంకల్పంతో నవ సమాజానికి నిర్మించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షులు బి మణికుమార్ రాజు, ఆర్ శ్రీనివాస్ మూర్తి, కొణతాల శ్రీనివాస్, ప్రసాద్ నాయుడు, శ్రీనివాస్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ అసోసియేషన్ మా చైర్మన్ అయినటువంటి కేఎస్ఎన్ మూర్తి గారు స్థాపించిన సంస్థ. ఆయన ఆశయాలు వచ్చి పేద విద్యార్థులకి అందరికీ విద్యను అందించాలి, అది కూడా తక్కువ ఫీజులతో అందించాలనే సదుద్దేశంతో ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం ఆయన లేకపోయినా కూడా ఆయన ఆశయాల్ని మా టీం, మా జనరల్ సెక్రటరీ అయినటువంటి మురళీ మనోహర్, అలాగే మా గౌరవ అధ్యక్షులు అయినటువంటి వసంత మేడం గారు, అలాగే మా ట్రెజరర్ అయినటువంటి కిషోరు, మిగిలిన టీం సభ్యులంతా దీనికి కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి విద్యార్థికి మంచి విద్యని తక్కువ అమౌంట్తో అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. దాని ప్రకారమే మా దగ్గర పనిచేసే టీచర్లు కూడా చాలా తక్కువ జీతాలతో, గవర్నమెంట్ జీతాలతో పోలిస్తే మేము ఇచ్చేది చాలా తక్కువ, కానీ మా పిల్లల కోసం చాలా కష్టం చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్ కోసం అప్సా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి బికాజ్ రికగ్నిషన్ అనేది ఎప్పుడూ ఉండాలి, అందులోనూ టీచర్స్ని రికగ్నైజ్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది కనుక ఈవేళ ఇక్కడ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని పిలిపించి వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్సుమాంజలు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన యువ పారిశ్రామికవేత్తల సమావేశం. పరిశ్రమల స్థాపన ద్వారా సంపద సృష్టించి యువ పారిశ్రామికవేత్తలు సమాజానికి సేవలందించాలని పిలుపు.
చిల్డ్రన్స్ ఎరీనాలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన రజకుల ఆకాంక్ష సభ. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఋషికొండ భవనం మెంటల్ హాస్పిటల్కి ఇవ్వమన్న అశోక్ మానసిక పరిస్థితి బాలేదని ఎద్దేవా. దక్షిణ నియోజకవర్గం 41వ వార్డులో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్తో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వార్డుల్లో అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వివరించిన కోడిగుడ్ల శ్రీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.